గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడున్న ఈ ప్లేస్ వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ వెలిగొండ నవ్యసాయి ప్రాజెక్ట్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాము. చూస్తున్నారు ఎంత గ్రీనరీగా ఉన్నదో, ఇది ఎంత ఎర్రగా ఉన్నదో ఈ నేలంతా కూడా. ఇది చూస్తున్న వనం అంతా ఎర్రచందన వ్యవసాయ క్షేత్రము. ఎర్రచందనం ప్రపంచంలో చాలా విలువైనది, అతి విలువైనది. ఇది 30 నెలల మొక్క మాత్రమే చూడొచ్చు మీరు. అంటే చేతికి అబ్బినా కూడా చాలా హైట్, చాలా వెయిట్గా కూడా పెరిగింది బాబు ఇది. సో ఒక చెట్టు ఒక మనిషిని కోటీశ్వరం చేస్తుంది. చెట్లకు డబ్బులు కాస్తాయంటే వాస్తవం, ఇట్ ఈస్ పాసిబుల్. అది ఎర్రచందనం. ఎర్రచందనం ప్రపంచంలో అన్ని దేశాలు వాడతారు, అనేక రకాలుగా వాడతారండి. అది మల్టీపర్పస్గా ఆయుర్వేద, ఫార్మా, కాస్మెటికల్, వయాగ్రా, టీ అనేక రకాలుగా వాడతారు. రాబోయే కాలంలో ఎర్రచందనం ఎర్రచందనం లేకపోతే చాలా కష్టమవుతుంది. హెల్త్ పరంగా ప్రతి ఒక్కరికి అవసరము. సైంటిఫికల్గా యాంటీ ఏజింగ్, యాంటీ క్యాన్సర్, కొలెస్ట్రాల్ అన్ని రకాలుగా పనిచేస్తుంది. సెల్లార్ లెవెల్లోని న్యాచురల్ క్యూర్ చేసేది ఉంటుంది. అందుకనే 730 కోట్ల జనాభాకు అవసరమైన వస్తువు ఎర్రచందనము. ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే కోటీశ్వరుడు. సో కనుక ఇక్కడ పెట్టుబడి పెట్టిన వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా కోటీశ్వరుడు కావడానికి అవకాశం ఉన్నది. ఇది ఒక న్యూ ట్రెండ్, ఒక యూనిక్. ఎందుకు చెప్తున్నానంటే ఒక సాధారణ వ్యక్తి అసాధారణంగా మారడానికి ఒక మంచి అవకాశం ఇది. అదే ఎర్రచందనం. ఎందుకు ఇంత విలువైందంటే ప్రపంచంలో ఎర్రచందనం వచ్చే ప్లేసు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలో మాత్రమే. ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు మాత్రమే. కనుక చాలా డిమాండ్, వాడకం ఎక్కువ, డిమాండ్ ఎక్కువ. ఇంకో విషయం ఏంటంటే పర్యావరణానికి నష్టం చేస్తున్న క్రమంలో రియల్ ఎస్టేట్ పేరుతో అడవులను ఎడారి చేస్తున్న గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎర్రచందనం మొక్కలు పెడుతున్నాం, ప్రకృతిని కాపాడుతున్నాం, దాంతోపాటు ఆర్థికంగా బలపడుతున్న రాజ్యం అండ్ దేశం, ఈ రెండు కూడా. దాంతోపాటు ప్రపంచ మానవాళికి ఆరోగ్యాన్ని అందిస్తున్న ఎర్రచందనం. కనుక ఈ 3 విషయాలు చాలా బెస్ట్. కాబట్టి ఎవరు ఊహించని విధంగా 12 ఏళ్ళ లోపలలోని కోటీశ్వరులు కావడానికి ఒక మంచి అవకాశం ఉంది. చిన్న పెట్టుబడి. అందుకనే నవ్యసాయి ప్రాజెక్ట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కార్పొరేట్ కంపెనీ ఇన్ ఇండియా. ఓన్లీ రెడ్ శాండల్ మాత్రం ఉంటుంది. గత 6 ఏళ్ళుగా ట్రాక్ రికార్డు చూస్తే వండర్ఫుల్ ట్రాక్ రికార్డు. అంటే మెయింటెనెన్స్ పరంగా, డాక్యుమెంట్ పరంగా ఎవ్రీథింగ్ చాలా క్లీన్గా ఉంటుందండి. చూస్తున్నారు ఈ నిదర్శనం చూడండి. ఇది 30 నెలల ఈ ప్రాజెక్ట్ అంటే ఎంత క్లీన్గా ఉందో మీకు అర్థమై ఉంటుంది. కనుక ఖచ్చితంగా మీరు నమ్మి అన్ని రకాలుగా చెప్పొచ్చు. చిన్న పెట్టుబడి, అధిక రాబడి. 8 లక్షలు పెడితే మీకు 1064 స్క్వేర్ యార్డ్స్ అండి, 100 చెట్లు, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. అంటే ఆ సేల్ చాలా భిన్నంగా ఉంటుంది. అంటే కస్టమర్కు జీవితాంతం ఎటువంటి ఇబ్బంది కాకుండా ఆ ఫార్మేట్ తయారు చేసాం. తర్వాత లింక్ డాక్యుమెంట్ ఉంటుందండి, యాజ్ ద లీగల్ ఒపీనియన్తో పట్టదారు పాస్బుక్ వస్తుంది. తర్వాత 4th డాక్యుమెంటు అంటే భరోసాగా, అంటే 12 ఏళ్ళ వరకు కస్టమర్కు ఎటువంటి మెయింటెనెన్స్ చేసుకుంటా పూర్తిగా మాది. మొక్కలు తీసుకొచ్చి, మొక్కలు పెంచి, మెయింటెనెన్స్ చేసి, సెక్యూరిటీతో సహా అమ్మించే బాధ్యత కూడా మాదే అని ఎంఓయూని ఇండియాలో మొదటిసారిగా సబ్ రిజిస్టార్లో రిజిస్టర్ చేసే కంపెనీ, ఏకైక కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్. అంటే ఒక సామాన్యునికి నమ్మకం, భరోసా, ధైర్యం ఇచ్చేది ఎన్ఎస్పి. అందుకనే మీరు ఎన్ఎస్పితోని ప్రయాణం చేయండి, చిన్న పెట్టుబడి పెట్టండి. మీరు రాబోయే కాలాన్ని ఖచ్చితంగా కోటీశ్వరుల అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే 2000 పీరియడ్లోనే హైదరాబాద్లో తక్కువ ఉంటుండే. ఈవెన్ గుంటూరులోని 96 సంవత్సరంలోనే 15 రూపాయల గజం ఉండే, ఇప్పుడు 20,000 అయింది. అదేవిధంగా నాన్ ప్రాఫిట్ కింద కేపీహెచ్పి కాలనీ, ఎన్జిఓ కాలనీ గవర్నమెంట్ చేసినప్పుడు ఎవరు కొనలే. అప్పుడు ₹1,00,000 75,000 ఉండే, కానీ ఈరోజు లక్షల రూపాయలు అయిపోయింది. కనుక ఇది కూడా ఎర్రచందనం అనేది ఈరోజు చాలా రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తను ఒక చట్టం తీసుకోవడం 2015లో, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోకి వచ్చి అతను లక్ష్యంగానే అమరావతిని ఒక రోల్ మోడల్గా చేయాలని లక్ష్యం ఉంది. కాబట్టి ఈరోజు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఉండబోతుంది. రాబోయే 3 ఏళ్లలో ఖచ్చితంగా రేట్లు మాత్రం బ్రహ్మాండంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ పెరుగుతుంది, చెట్లు పెరుగుతుంది. కనుక ఇక్కడ పెట్టుబడి వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోటీశ్వరుడే అనుకోవచ్చు తప్పనిసరిగా. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేస్తున్న నవ్యసాయి ప్రాజెక్టు. అందుకని ఇక్కడ 3 22 సెంట్లు, 50 సెంట్లు, 100 సెంట్లు, 30 లక్షలు పెడితే మీకు ఎకరా భూమి వస్తుందండి. దాంట్లో 420 ప్లాట్స్ ఉంటాయండి. అంటే 12 ఇయర్స్ వరకు పూర్తి బాధ్యత మాదే. కాబట్టి తక్కువ 4 కోట్లు, ఎక్కువ 8 కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. హాఫ్ ఎకరా 50 సెంట్లు మీకు వచ్చే 15 లక్షలు అండి. దాంట్లో 210 ప్లాంట్స్ పెడతారు, మీకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 2 నుంచి 3 కోట్లు అండి. చిన్నది పావు ఎకరా అండి, అంటే 1064 స్క్వేర్ యార్డ్స్. సో దానిలో మీరు 8 lakhs పెట్టడం వల్ల 12 yearsకి వచ్చే ఇన్కమ్ 1 కోటి నుంచి 2 కోట్లు అండి. కనుక అట్లా 3 సార్లు వచ్చే అవకాశం ఉంటుంది.
అంటే మీ కన్న కొడుకులు కన్న పిల్లలు మీకు పెడతారో పిల్లలు గ్యారెంటీ లేదు, కానీ ఇక్కడ మాత్రం ఎన్ఎస్పిలో మీ ల్యాండ్ ఉంటే మాత్రం 30 ఏళ్ళ వరకు ఖచ్చితంగా ధనవంతులుగా జీవించవచ్చు. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీ పిల్లలకు ఒక మంచి బంగారు భవిష్యత్తు, బంగారు బాటలు వేయబోతుంది. వ్యవసాయ ప్రాజెక్టు రాబోయే కాలానికి మీరే రారాజులు. జై ఎన్ఎస్పి. నా పేరు నరసింహ కాసుల, వన్ ఆఫ్ ది సీనియర్ డైరెక్టర్ ఎన్ఎస్పి. మేము ఇప్పటి వరకు 270 కస్టమర్కి ప్లాట్లు ఇచ్చామండి. ఎక్కడకు చిన్నపాటి మిస్టేక్స్ లేదు. నాతో అనేక మంది ట్రావెల్ చేస్తారు, 100 మంది. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం మేము ప్రయాణం చేస్తున్నాం. ఎన్ఎస్పి విజనరీ కాన్సెప్ట్ టీమ్. జై ఎన్ఎస్పి, జై హింద్.